హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ లావణ్య వేమ్ల. ట్రిప్లో అయితే ఇది థర్డ్ డే ఫ్రెండ్స్. మూడో రోజు అయితే మేము శ్రీరంగాన్ని అలాగే జంబుకేశ్వర్, మధుర మీనాక్షిని అయితే దర్శించుకున్నాము. ఫస్ట్ డే మంత్రాలయం నుంచి కాణిపాకం వచ్చాము. కాణిపాకం నుంచి అరుణాచలం అయితే వెళ్ళాము. అరుణాచలం నుంచి నైట్ మొత్తం జర్నీ చేసి థర్డ్ డే అయితే మేము శ్రీరంగం దగ్గరలో ఉన్న సమయాపూర్ అనే క్షేత్రానికి అయితే వచ్చాం ఫ్రెండ్స్. శ్రీరంగంలో అంత ఫెసిలిటీస్ ఉండవని బస్ వాళ్ళు అయితే మాకు సమయాపూర్ దగ్గర మాకు ఫ్రెష్ అప్ కావడానికి అయితే బస్ అయితే నిలిపారు. ఇక్కడైతే మేము మార్నింగ్ టిఫిన్లో పూరి అలాగే బొంబాయి చట్నీ అయితే మాకు టిఫిన్ ప్రిపేర్ చేశారు ట్రావెల్స్ వాళ్ళు. ఇక్కడ ఒక ప్లే గ్రౌండ్లో అయితే బస్ అయితే ఆపారు. ఇక్కడ బస్ స్టాండ్ దగ్గరలో ఉందని మేము ఆ ఖాళీ ప్లేస్కి అయితే నడుచుకుంటూ వెళ్తున్నాము. ఇక్కడ సమయాపూర్లో గ్రామదేవత మారి అమ్మన్ అంటారు ఫ్రెండ్స్ తమిళంలో. ఈ తమిళనాడులో ఈ మారి అమ్మన్ టెంపుల్ చాలా పెద్దగా ఉంటుంది. ఈమె సమయాపూర్ గ్రామదేవత. ఆ టెంపుల్ని విజిట్ చేయడానికి అయితే మేము ఇక్కడ వెళ్తున్నాము. ఫస్ట్ అయితే టిఫిన్ ప్రిపేర్ అయ్యేలోపు దర్శనం చేసుకుందామని ఈ విధంగా అందరం అయితే బయలుదేరుతున్నాం ఫ్రెండ్స్. ఈ ఓపెన్ ప్లేస్లో అయితే బస్ స్టాండ్ అనుకుంటారు ఫ్రెండ్స్. ఇక్కడ కొన్ని స్టిల్స్ అయితే తీసుకున్నాము, కొన్ని ఫొటోస్ అయితే షూట్ చేసుకున్నాము. కమ్యూనిటీ మెంబర్స్ అందరం కలిసి ఈ విధంగా యూట్యూబ్ ఛానల్ కొత్తగా స్టార్ట్ చేశాను కదా, మా ఫ్రెండ్స్ని ఇన్ని రోజులు ఏ వీడియోలోనూ కంప్లీట్గా చూపించలేదు. ఈ విధంగా ట్రిప్ ద్వారానైతే అందరినీ ఫొటోస్ ద్వారా కవర్ చేయొచ్చని ఈ విధంగా అందరం అయితే స్టిల్స్ తీసుకున్నాము. అలాగే నా బెస్ట్ ఫ్రెండ్ మ్యారేజ్ డే 27కి అయితే ఉంది. నా కోసం ఒక ఫ్యామిలీ ఫోటో తీయి అంటే నేను ఈ విధంగా ఫ్యామిలీ ఫోటో అయితే తీసాను. నెక్స్ట్ అయితే ఇక్కడ అమ్మవారి టెంపుల్కి అయితే బయలుదేరాం ఫ్రెండ్స్. ఫస్ట్ డే కాణిపాకంలో కూడా 30 రూపీస్ ఇచ్చి ఫ్రెష్ అప్ అయ్యాం ఫ్రెండ్స్. ఇక్కడ సెకండ్ డే సమయాపూర్లో కూడా ఫర్ మెంబర్కి 30 రూపీస్ ఇచ్చి ఫ్రెష్ అప్ అయ్యాము. అంటే స్నానపు గదులు, బ్రష్ చేసుకోవడానికి బాత్రూమ్, లాట్రిన్స్ అయితే మనకు అవైలబుల్గా ఉంటాయి. లేడీస్కి అయితే డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి రూమ్స్ కూడా ఉంటాయి. శ్రీరంగంలో అంత ఫెసిలిటీస్ సరిగా ఉండవు అని ఇక్కడైతే ట్రావెల్ వాళ్ళైతే బస్ అయితే నిలిపి మాకైతే టిఫిన్ అయితే ప్రిపేర్ చేశారు. అంతలోపు మీరు అమ్మవారి దర్శనం అయితే చేసుకొని రండి అంటే మేము టెంపుల్కి అయితే వచ్చేసాము. టెంపుల్ చాలా పెద్దగా ఉంది, చాలా బాగుంది. టెంపుల్లో అయితే ఎంత పెద్దగా ఉన్నాయంటే డ్రాయింగ్స్, అక్కడ డ్రాయింగ్స్ చూడగానే మనము తమిళంలో అక్షరాలు గుర్తుపట్టలేకపోయినా లలితాదేవి, సరస్వతీదేవి, అన్నపూర్ణాదేవి, మహాలక్ష్మీదేవి అలాగే శ్రీచక్రం ఆ డ్రాయింగ్స్ చూసి ఎంత మంచిగా ఉంది దేవాలయం అనేది మనమైతే చూడొచ్చు ఫ్రెండ్స్. ఇక్కడైతే లోపలికైతే అమ్మవారి దగ్గర అయితే ఫోన్ అయితే అవైలబుల్ లేదు. ఇక్కడ అవుటర్ వ్యూ అయితే మనమైతే తీసుకోవచ్చు. ఈ టెంపుల్స్లో అన్నిట్లోనూ షార్ట్స్ అలాగే పాయింట్స్ అయితే వేసుకొని వెళ్ళకూడదు. సాంప్రదాయబద్ధంగా లుంగి కట్టుకొని అయితే వెళ్ళాలి ఫ్రెండ్స్. ఇక్కడైతే అమ్మవారి దర్శనం చేసేసుకున్న తర్వాత మేమైతే రిటర్న్ అయ్యాము శ్రీరంగానికి అయితే. ఇక్కడ చూడొచ్చు దర్శనం అయిపోయిన తర్వాత బయటికి వస్తే ఇంత పెద్ద విగ్రహానికి అమ్మవారు ఎన్ని అవతారాలలో ఉన్నారనేది అయితే ఇంత చక్కగా అంత బాగా డ్రాయింగ్ చేశారు ఫ్రెండ్స్. మాకైతే చాలా బాగా నచ్చింది వ్యూ అయితే. ఇక్కడ ప్రసాదాలు కూడా అన్నీ అవైలబుల్గా ఉంటాయి. మార్నింగ్ 6 o'clock నుంచి నైట్ అమ్మవారి టెంపుల్ క్లోజ్ చేసే వరకు అయితే ప్రసాదాలు అయితే అన్నీ అవైలబుల్గా ఉంటాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే ఇక్కడికైతే రిటర్న్ వచ్చేసి టిఫిన్ చేసేసుకున్నాము. ఈరోజైతే ఇక్కడ నుంచి శ్రీరంగానికి వెళ్తున్నాము. శ్రీరంగం నుంచి జంబుకేశ్వరం నుంచి మధుర మీనాక్షి టెంపుల్ని అయితే దర్శించుకోబోతున్నాం ఫ్రెండ్స్. ఈ ఊర్లో అయితే మాకైతే వర్షమేమీ పడలేదు. శ్రీరంగంలో అయితే మళ్ళీ కొద్దిగా లైట్గా వర్షం పడింది ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి మాకి శ్రీరంగానికి వెళ్ళడానికైతే 1 hour టైం అయితే పట్టింది. శ్రీరంగంలో కూడా విష్ణుమూర్తి శాలిగ్రామ శిలతో అయితే మనకైతే కనిపిస్తారు. మీకు అందరికీ తెలుసు ప్రపంచంలోనే అతిపెద్ద గోపురం కలిగిన టెంపుల్ శ్రీరంగం అని. శ్రీరంగం మహావిష్ణుమూర్తి చాలా ఫేమస్ ఫ్రెండ్స్ తమిళనాడు యాత్రకు వెళ్ళిన వాళ్ళు కంపల్సరీగా శ్రీరంగాన్ని అయితే విజిట్ చేసి వస్తారు. ఇప్పుడైతే మీకు ఆ టెంపుల్ యొక్క గోపురాలని అలాగే టెంపుల్ లోపల ఎంతవరకు ఫోన్ అలా ఉందో అంతవరకు అయితే మీకు కంప్లీట్గా అయితే టెంపుల్ వ్యూని అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. ఇక్కడైతే మాకు శ్రీరంగానికి వెళ్ళడానికి బస్ దగ్గర నుంచి మాకైతే ఫర్ మెంబర్కి 30 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. అక్కడ కాణిపాకం దగ్గర అయితే మాకు ఆటో అమౌంట్ ఏమీ అవ్వలేదు, ఫ్రెష్ అప్ కావడానికి మాత్రమే అమౌంట్ అయింది. నెక్స్ట్ అయితే ఇక్కడ సమయాపూర్కి కూడా మేము టెంపుల్కి నడుచుకుంటూనే వెళ్ళాము. శ్రీరంగం దగ్గర అయితే మేము
ఫర్ మెంబర్కి 30 రూపీస్ ఇచ్చాం ఫ్రెండ్స్. అరుణాచలంలో అయితే గిరి ప్రదక్షిణ కోసం ఒక మెంబర్కి అయితే 100 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. ఇంతవరకు అయితే ఫ్రెష్ అప్ కావడానికి ఆటో ఛార్జీలు అయితే అయ్యాయి. మొత్తం భోజనము అలాగే నీటి వసతి ట్రావెల్ వాళ్ళే చూసుకున్నారు కాబట్టి ఎక్స్ట్రా ఖర్చు మాకేం అవ్వలేదు ఫ్రెండ్స్. శ్రీరంగంలో అయితే మీరు చూడొచ్చు, టెంపుల్ అయితే చాలా చక్కగా ఉంది. గోపురాలు అయితే ఎన్నిసార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూద్దామనిపిస్తుంది. మొత్తం అయితే ఎక్కడ చూసినా గోపురాలే కనిపిస్తాయి ఫ్రెండ్స్. మాకైతే మొదటి గోపురాన్ని చూడాలని వెళ్ళాము, కాకపోతే ఆటోకి వచ్చాం కాబట్టి ఆటో వాళ్ళు వెస్ట్ గోపురం నుంచి అయితే మమ్మల్ని లోపలికి తీసుకెళ్లారు. ఫ్రంట్ గోపురాన్ని అయితే నేను వీడియో షూట్ చేయలేకపోయాను, కాకపోతే దర్శనం చేసుకొని బయటకు వచ్చేటప్పుడు సెకండ్ గోపురాన్ని అయితే నేను వీడియో తీయగలిగాను ఫ్రెండ్స్. ఇదైతే సెకండ్ గోపురము, దీనికన్నా ఇంకా అందంగా ఉంటుంది ఫస్ట్ గోపురం అయితే. అన్ని షార్ట్స్లోనే చూశాను శ్రీరంగం గోపురాన్ని. నేను వెళ్తే కంపల్సరీగా అదే వీడియో తీయాలి అని వెళ్ళాను, కాకపోతే ఆటో వాళ్ళు కొద్దిగా మార్గం వేరే విధంగా మమ్మల్ని తీసుకెళ్ళినందుకు మాకైతే సెకండ్ గోపురం థర్డ్ గోపురం అయితే చూడడానికి వీలైంది ఫ్రెండ్స్. అవే నేనైతే వీడియో తీసుకోగలిగాను. నెక్స్ట్ ఫస్ట్ గోపురం ఒకసారైనా చూస్తానా లేదా అనుకున్నాను. బస్ వాళ్ళు మమ్మల్ని మళ్ళీ రిటర్న్ తీసుకెళ్తారు కదా, అంతా భోజనాలు అన్నీ కంప్లీట్ అయిన తర్వాత అప్పుడైతే నేను ఫస్ట్ గోపురాన్ని అయితే చూశాను. కాకపోతే బస్సు ఒక్క నిమిషం కూడా నిల్చోబెట్టలేదు, నేను ఆ గోపురాన్ని అయితే వీడియో తీయలేకపోయాను. ఇక్కడైతే స్వామివారికి బంగారు గోపురం కింద శాలిగ్రామ శిలతో అయితే శయన పాన్పులో అయితే విష్ణుమూర్తిని అయితే మనం చూడొచ్చు. ఇక్కడ గోపురం కవర్ అయ్యేలా చాలా మంది స్టిల్స్ తీసుకుంటున్నారు ఫ్రెండ్స్. మా హస్బెండ్ బర్త్డే 10 డేస్లో ఉంది అని ఒక స్టిల్ తీసుకోవాలని చూశారు. బావమరిది ఫోటోగ్రాఫర్ కనుక ఫోటో తీయమని చెప్తే ఏదో ట్రై చేశారు, కానీ సరిగా గోపురం అయితే కవర్ కాలేదు ఎంత ట్రై చేసినా కూడా. ఇక్కడైతే దర్శనం కంప్లీట్ అయింది. ఇంకా ప్రసాదం దగ్గరికి వెళ్తే మినప్పప్పు వడ అలాగే ఇక్కడ ప్రసాదంగా పులిహోర ఇచ్చారు ఫ్రెండ్స్. ఇక్కడ చాలా బాగున్నాయి. 50 రూపీస్కి ఒకటి పీస్ అయితే. ప్రసాదం అయితే చాలా టేస్టీగా ఉంది. మాకైతే తిరుపతి లడ్డు ప్రసాదం గుర్తుకొచ్చింది. లడ్డు, పెసర వడ, మినప్పప్పు వడ ఇక్కడైతే ప్రిపేర్ చేశారు. అందరం ఇక్కడ ప్రసాదం తింటూ ఉన్నాము. ఇక్కడైతే ప్రసాదం కౌంటర్ దగ్గర వీళ్ళైతే ప్రసాదాలు అయితే పర్చేస్ చేస్తున్నారు. చాలామంది ఇంటికి తీసుకెళ్ళడానికి పార్సల్ కూడా తీసుకున్నారు ఫ్రెండ్స్. ప్రసాదం అయితే చాలా టేస్టీగా ఉంది. మినప్పప్పు వడ సేమ్ మనకైతే తిరుపతిలో చేసిన విధంగానే చేశారు మనకి, అదే విధంగా టేస్ట్ ఉంది. తిరుపతిలో ఇంకా కాస్త గట్టిగా ఉంటుంది, ఇక్కడైతే కొద్దిగా సాఫ్ట్గా ఉంది వడ అయితే. మా కమ్యూనిటీ వాళ్ళు అయితే ఆల్ మెంబర్స్ కలిసి ఆ మినప్పప్పు వడనే లైక్ చేశారు. నెక్స్ట్ అయితే బయటికి వస్తున్నాం ఇప్పుడు రిటర్న్ వెళ్ళడానికైతే. ఫస్ట్ గోపురంని షూట్ చేద్దామని బయటకైతే వచ్చి చూశాను. ఇంకా సెకండ్ థర్డ్ చిన్న గోపురాలే కనిపిస్తున్నాయి కానీ ఫస్ట్ గోపురం అయితే కనిపించలేదు. ఇంకా సెకండ్ గోపురం దగ్గర అయితే గోపురాన్ని మొత్తం కవర్ చేసి నెక్స్ట్ అయితే అందరూ ఇక్కడైతే ఫోటోషూట్ అయితే చేసుకున్నాము. ఫోటో స్టిల్స్ కొన్ని వీడియోలు అయితే తీసుకున్నాము. ఈ గోపురాలు చూస్తే కనుక పురాణాలు మొత్తం తెలిసిపోతాయి ఫ్రెండ్స్. ఏ ఏ పురాణాలు ఉన్నాయి, ఏ ఏ అవతారాలు ఉన్నాయి, ఎందుకు ఈ గోపురాల మీద ఇంత చక్కగా బొమ్మలు అనేది చెక్కి ఉంటారు అనేది గోపురాలు చూసిన తర్వాత నాకు అర్థమైంది. నెక్స్ట్ అయితే ఇక్కడ వెళ్తూ ఉండే దారిలో అయితే స్వామివారి రథోత్సవం అయితే కనిపించింది. ఇక్కడ సైడ్ తమిళనాడులో అవుట్ సైడ్ అయితే ఉంచుతారు ఫ్రెండ్స్ రథోత్సవాలని. నేను చిదంబరంలో కూడా చూశాను. ఇంకా ఇక్కడ ఇంకొక చిన్న గోపురం అయితే మనకు కనిపిస్తుంది. ఇంకా నడుచుకుంటూ ఆటో స్టాండ్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాము. బస్ స్టాండ్ దగ్గరికి రిటర్న్ వెళ్ళి లంచ్ చేసి అక్కడ నుంచి మళ్ళీ జంబుకేశ్వరం అయితే వెళ్తున్నాము. ఇక్కడైతే ఇంకొక గోపురం కూడా ఉంది ఫ్రెండ్స్, చిన్న గోపురము. శ్రీరంగం మొత్తం ఎటువైపు చూసినా ఫస్ట్ టైం వెళ్ళిన వాళ్ళైతే చాలా కన్ఫ్యూజ్ అవుతారు. మొత్తం 4 గోపురాలు ఉంటాయి గుడి చుట్టూ. ఇక్కడ ఏ గోపురానికి చూసినా చాలా చక్కగా విగ్రహాలకైతే పూజలు చేస్తూ ఉంటారు. ఈ ఊర్లో అయితే షాపింగ్ చేయడానికి కండువాలు అయితే చాలా చీప్గా దొరుకుతాయి ఫ్రెండ్స్. ఇక్కడైతే మా కమ్యూనిటీ వాళ్ళు అలాగే మేమైతే ఒక 4 కండువాలు అయితే తీసుకున్నాం. ఇక్కడ 50 రూపీస్కి ఒకటి, 100 రూపీస్కి ఒకటి అలా ఇచ్చారు. నెక్స్ట్ అయితే ట్రావెల్లో వెళ్ళేటప్పుడు లంచ్ చేసుకొని హౌజీ గేమ్ అయితే కొద్దిసేపు మేమైతే బస్సులో అయితే ఆడాము. ఈ గేమ్లో అయితే మా అమ్మాయి అయితే విన్ అయింది. సెకండ్ టైం అయితే నేను విన్ అయ్యాను. థర్డ్ టైం అయితే
మా తోడికోడలు వాళ్ళైతే విన్ అయ్యారు థర్డ్ టైం ఆడినప్పుడు. ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. నెక్స్ట్ జంబుకేశ్వరం టెంపుల్కి అయితే వచ్చాము. ఇక్కడైతే లోపలికి వెళ్ళగానే ఫోన్ అయితే అలో లేదు అన్నారు ఫ్రెండ్స్. ఇక్కడైతే టెంపుల్ గోపురాన్ని ఒక పిక్ అయితే తీసాను. ఇక్కడ దర్శనం కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ మధుర మీనాక్షికి అయితే వచ్చినాము. మధుర మీనాక్షి దగ్గర అయితే టెంపుల్ అయితే ఇక్కడ రిపేర్ చేస్తున్నారు ఫ్రెండ్స్. అసలు లైట్ వెలుతురికి చీకటి అయిపోయింది. కొద్దిగా వర్షం కూడా స్టార్ట్ అయింది. ఏమీ కనిపించడం లేదు. నిదానంగా లోపలికి వెళ్ళే వ్యూ ఎంతవరకు ఫోన్ పర్మిషన్ ఉంటుందో అంతవరకు వీడియో తీసి ఫోన్ అయితే లాకర్లో పెట్టేసి వెళ్ళిపోయాం ఫ్రెండ్స్. మధుర మీనాక్షి టెంపుల్ చాలా విశాలంగా చాలా పెద్దగా ఉంది. చాలా బ్యూటిఫుల్గా ఉంది. నాకైతే బాగా అనిపించింది మధుర మీనాక్షి టెంపుల్ అయితే. ఇక్కడ చాలా 1 గ్రామ్ గోల్డ్ షాప్స్ అయితే మనం చూడొచ్చు మధుర మీనాక్షి టెంపుల్ దగ్గర అయితే. తమిళనాడులో చాలా చోట్ల 1 గ్రామ్ గోల్డ్ షాప్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి ఫ్రెండ్స్. మేమేమీ పర్చేస్ చేయలేదు కానీ బస్సులో అలా వెళ్ళేటప్పుడు అయితే మేము అబ్జర్వ్ చేసాము. నెక్స్ట్ అయితే జర్నీ నైట్ మొత్తం జరిగింది. మార్నింగ్ 4th డే నెక్స్ట్ టెంపుల్కి అయితే వెళ్ళబోతున్నాము. నెక్స్ట్ విశేషాలు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. వీడియో కంప్లీట్గా చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.